ఏంటి భవాని గారు, అవునండి. ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 9 years అండి. జస్ట్ 9 years. నెక్స్ట్ ఇయర్ 10 years. దస్కా ధమాల్. ఏంటి 10 years సందర్భంగా భావన ఏమడుగుతున్నావు? ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి, లేదంటే అమ్మా మోసం చేసేస్తారు వీళ్ళు. ఏం అడగట్లేదండి. నేను అడగకపోయినా నాకు ఇస్తారా ఆయన ఏదైనా? నువ్వు అడగపోయినా నాకు ఇస్తారా అంటే మలుపులో జిలేబియో తీసుకొచ్చి ఇస్తాడు, అది కాదు. లేదండి, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చాడు సర్ప్రైజ్ గిఫ్ట్ 9th కి? చెప్పు మరి, కమాన్ చెప్పు. ఇప్పుడు 10th అడిగితే సర్ప్రైజ్ నాకు తెలియదు కదా అంటది. చెప్పు. నెక్లెస్ ఇచ్చారండి. నెక్లెస్? అయితే ఈసారి ఇంకా పెద్దదే. ఎంతమంది ప్రొడక్షన్? 2 members అండి. 2 members. ఏమో 10th కి మళ్ళీ బాగా థర్డ్ ఏమన్నా ట్రై చేస్తాడేమో సర్ప్రైజ్ గా. లేదండి, ఆ ఛాన్స్ లేదంట. సరే, బావగారు పేరేంటి? నరేష్. ఏంటి మర్చిపోతున్నా పెట్టి నన్ను నరేష్. సరే, ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఏమేం పెడతావు ఒక తమ్ముడుగా నాకు భోజనం? ఆప్యాయత, అనురాగం. పదమ్మా వేరే ఇంటికి ఎవరికన్నా వెళ్దాం. మండుతున్నట్టుంది. సరే కాదు, లవ్ అరేంజ్డ్ ఇది? అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపుల్లో బావకి ఆప్యాయత అనురాగం పెట్టావా ప్లేట్ లో తీసుకెళ్లి? లేదండి. ఆయన ఇంకా అది చూడగానే అమ్మ వచ్చింది ఆప్యాయత అనురాగం అని పడిపోయాడా? పడిపోయారండి. సరే భవాని గారు, మీకు ఒక పవర్ ఇచ్చాం. మీ పేరులో పవర్ ఉంది, బట్ అయినా మీ చేతికి ఒక పవర్ ఇచ్చాం. ఆ పవర్ తో ఏమైనా నువ్వు మార్చేయచ్చు. సో ఆ పవర్ ఉపయోగించి బావను ఒక యానిమల్ గా మార్చమంటే ఏ యానిమల్ గా మారుస్తావు? టైగరేనండి. ఆయన టైగర్ గా మారితే నువ్వెలా మారుతావు? జింకగా. శివంగి. మీరు శివంగి మారుతారులే. కాదు, నువ్వు ఏంటి బావగానే టైగర్ గా మార్చి నువ్వు జింకగా మారుతావా? కంట్రోల్ అంతా నీ చేతిలోనే ఉంది కదా? లేదండి, నా చేతిలో స్విచ్ ఉంది, నొక్కితే బావ ఎలా మెల్ట్ అవుతాడు నువ్వు మెల్టే చూపించాలి. ఓకే? ఏం తిరగరండి. తిరుగా నువ్వు. మమ్మల్ని తిప్పిస్తారు. ఎలా తిప్పిస్తాడు? తిరుగు. గబగబా పరిగెత్తుకుని రావాలి పిలవంగానే. ఇక్కడే తిరుగు. స్విచ్ అలా కాదు, ఇదిగో ఇక్కడే. వచ్చాను మోడా వస్తాను అలా తిరగాలి. రెడీ, స్విచ్. వచ్చేసాను. నేను ఇంకో డైలాగ్ కూడా చెప్పేదాన్ని పక్కన. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. వచ్చాను మోడా వచ్చాను. రెడీ, స్విచ్. వచ్చేసాను మొగడా. లాస్ట్ లో ఇస్తుంది అలా పువ్విచ్చినట్టు. సూపర్. సరే, ఒకసారి సరదాగా టంగ్ టెస్ట్ చేద్దాం. డుండు నుక్కు టక్కాడమ్మ డుండు నుక్కు టక్క, డుండు నుక్కు అష్టాచమ్మ డుండు నుక్కు చెక్క. డుంగుటుక్కు డుంగుటుక్కేది. డుండు నుక్కు టక్కాడుమ్మ డుండు నుక్కు టక్క, డుండు నుక్కు అష్టాచమ్మ డుండు నుక్కు చెక్క. డుంగుటుక్కు. దీనికంటే మళ్ళీ ఇంకోసారి నీకోసం. డుండు నుక్కు అష్టాచమ్మ డుండు నుక్కు టక్క, డుండు నుక్కు టక్కాడుమ్మ డుండు నుక్కు టక్క. డుంగుటుక్కు అష్టాచమ్మ డుంగుటుక్కు టంగా. బావ ఏమని పిలుస్తాడు ముద్దుగా నిన్ను? భవాని. ఇంకా ముద్దుగా అని అడిగా, అసలు పేర్లు చెప్పక ఇక్కడ. ఉసేయ్ అంటే అమ్మ ముద్దు వచ్చింది బామ్మ ఆయనకి అనుకోవాలన్నమాట. రెడీ. డుండు నుక్కు టక్కాడమ్మ డుండు నుక్కు టక్క, డుండు నుక్కు అష్టాచమ్మ డుండు నుక్కు చెక్క. డుంగుటుక్కు అష్టాచమ్మ. డుండు నుక్కు టక్కాడమ్మ డుండు నుక్కు టక్క. చెప్పు. డుంగుటుక్కు టక్కాడమ్మ డుంగుటుక్కు అష్టాచమ్మ. ఏడు సంగతిలో అన్ని బానే ఉన్నాయండి. అన్ని బానే ఉన్నాయా? గడిగా చెప్పు మరి. అన్ని బానే ఉన్నాయి. ఏడ్చేస్తున్నాడు బావా. బావగారా ఇవాళ ఇప్పుడు హాలిడేస్ లో ఉన్నారు. ఏం హాలిడేస్? టీచర్ ఏంటి? టీచర్ అండి. బావా టీచరా? ఏ క్లాస్ కి? 8th వరకు. 8th వరకు. ఓకే, ఎక్కడ దొరికాడు బావా? బావా అవనగడ్లో దొరికారు. అవనగడ్లో ఈజీగా. ఏం పేరంట మాస్టర్ పేరు? మదన్ కుమార్. మదన్ కుమార్ మాస్టరా? నాకు తెలియదు ఏముంది, మన మదన్ కుమార్ మాస్టర్. నేను ఇదిగో ధనాదన్ అక్కడ కూర్చున్న మహదానందం మనోధైర్యం ధనాదన్లో కూర్చున్నప్పుడు బావ చాలా చెప్పాడు. అసలు నా స్ట్రిక్ట్, నా ఆ కాన్ఫిడెంట్ అంతా ఇలా అలా ఎలాగైనా అక్కడ వదిలేసి వస్తా, లేదంటే మీ యశోదాకు ఉందా నన్ను అబ్బో కొట్టకుండా కొడుతుంది అని చెప్పాడు. నీ బొందరా, నీ బొంద. కొడతాం అంటే ప్రేమతో కొడతాం. ప్రేమతో. బట్ ఏదైనా దెబ్బలే కదా? దెబ్బలు కాదు, ప్రేమతో కొట్టే దెబ్బ తగలదు అసలు అని మీరు అనుకుంటారు. అంతే కదా. సిస్టర్, మీకు ఒక పవర్ ఇచ్చాం.
ఆ పవర్ తో బావగారిని ఒక యానిమల్ గా మార్చాలంటే ఏ యానిమల్ గా మారుస్తారు? కవ్వు. కొవ్వ. ఆయన కొవ్వు అయితే నువ్వు నేనా డవ్వు. దాని పక్కన పిల్లని చిన్న కొవ్వ. చిన్న కవ్వు. మరి ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళని వాళ్ళు ఇంకా చిన్న చిన్న కవ్వు. చిన్న 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 బుజ్జి కవ్వులు. సరిపోయారు ఇద్దరును. ఇంకా మాకు పాలు కొనుక్కోక్కర్లేదు. అంతే. ఫ్యామిలీ ఫ్యామిలీ. అందరం పిండుకోవడమే. ఆల్రెడీ యశోద గారు మరి సార్ మాస్టర్ కాబట్టి మనం ఇలా స్టార్ట్ చేయాలి టంగ్ టెస్టర్. తినగా తినగా వేప తీయగా ఉండు, అవనిగడ్డ అంగడిలో అడ్డదిడ్డంగా తిన్న అనసూయమ్మ పొట్ట ఫుల్లుగా ఉండు. నాకు ఏడుపు వస్తుందిరా. తినగ తినగ వేప తీయగనుండు, ఆ. అవనిగడ్డ అంగడిలో అనసూయమ్మ అడ్డదిడ్డంగా తిన్న అనసూయమ్మ అడ్డదిడ్డంగా తిన్న అనసూయమ్మ పొట్ట ఫుల్లుగా ఉండు. పొట్ట ఫుల్లుగా ఉండు. రెడీ టేక్. తినగ తినగ వేప తీయగనుండు, అడ్డదిడ్డంగా తిన్న అవనిగడ్డలో రెడీ యాక్షన్. తినగ తినగ వేప తీయగనుండు, Pause. అవనిగడ్డ అంగడిలో Pause. తిన్న అనసూయమ్మ పొట్ట నిండుగనుండు. మళ్ళీ మళ్ళీనా? నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. తినగ తినగ వేప తీయగనుండు, అవనిగడ్డ అంగడిలో తిన్న అడ్డదిడ్డంగా తిన్న అనసూయమ్మ పొట్ట నిండుగుండు. సూపర్. హలో సిస్టర్, మీ పేరేంటి? వసంత. వసంత. బావగారి పేరు? శివ. శివ. సైకిల్ శివ, సైకిల్ చైన్ శివ? నార్మల్ శివ. నార్మల్ శివ కాదు, బావగారితో సైకిల్ చైన్ లేదా? శివ 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 ఎవడి శివ అని అవుతుంది ఏంటండి? ఇప్పుడు నువ్వు చెప్పాలా డైలాగు? శివ 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 ఎవడి శివ? ఏ వదిలేంటి? రెడీ. అయ్యయ్యో ఏంటిది మాకేంటిది అంటున్నాను. లవ్ మ్యారేజా? అన్ని మెలకలు తిరుగుతున్నా, మెలకలు తిరుగుతుంటే అమ్మాయో. ఎక్కడ దొరికాడు బావా? ఇక్కడే అవనిగడ్డలో. మంది ఎక్కడా? మంది తనాలి. సరే, తెనాలి నుంచి అవనగడ్డ ఎందుకు వచ్చారు? రావాల్సి వచ్చింది. ఎందుకు? బావగారి కోసం. శివ కోసం. అది చెప్పు ముందు. శివ 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 అసలు ఎవడి శివ చెప్పు డైలాగ్. ఇది పెళ్లికి ముందు అనమాట. రెడీ. పెళ్లికి ముందు యాక్షన్. శివ 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 ఎవరి శివ? ఇంకా గట్టిగా, ఇంకా స్ట్రాంగ్. నవ్వొద్దు అసలు, సీరియస్. అప్పుడు నీకు పెళ్ళవలే అసలు. శివ శివ ఎవరి శివ? ఇంకా శివ 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 అసలు ఎవడి శివ? శివ 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 ఎవరి శివ? పెళ్లి తర్వాత శివ 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 వాడే నా మొగుడు శివ. రెడీ. ఆఫ్టర్ పెళ్లి శివ 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 వారే నా శివ. మొగుడేది అక్కడ? మళ్ళీ ఆఫ్టర్ పెళ్లి కొంచెం వంపులు తిరుగుతూ. ఓకే. శివ శివ శివ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఆఫ్టర్ మ్యారేజ్ శివ 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 నా మొగుడే శివ. సో క్యూట్. సూపర్. ఎన్ని సంవత్సరాలు అయింది బావన్ జైల్లో పెట్టి? అంటే ప్రేమ అనే జైల్లో. 9 కంప్లీట్ అయ్యి 10 వచ్చింది. ఏం చేస్తారు శివ గారు? మాది బిజినెస్ అండి. బిజినెస్, వ్యాపారం ఇక్కడ అవనిగడ్లో. ఓకే సూపర్.